సోషల్ మీడియాలో ఆకర్షితులు కావాలా వద్దా అన్నది ఒకటి, రైట్. రెండవది అది మనకు ఎంత ఉపయోగపడుతుంది అన్నది రెండవది. మూడవది అది చూడటం ద్వారా మనం ఏంటి సాధించవచ్చు, అల్టిమేట్గా అదే కదా. ఇప్పుడైతే ఈ ఏజ్లో మీరు లక్షల కొద్ది రూపాయలు అయితే సంపాదించలేరు. సంపాదిస్తారా? నువ్వు చెప్పు, లేచి చెప్పు. సోషల్ మీడియా చూస్తే సంపాదిస్తావా? నో. ఓకే, మీరు can you earn at this age any type of money? ఇలా పెట్టి నవ్వేస్తున్నావు, చెప్పు. లేచి చెప్తే పర్వాలేదు. నో. ఓకే, గర్ల్స్ సంపాదిస్తారా మీరు? నో. ఓకే, ఎవరైనా సంపాదిస్తారని చెప్పండి, చెయ్యొద్దండి ఎట్ దిస్ ఏజ్. కానీ కొంతమంది లేదు, నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి. అంటే ప్రొఫెషనల్గా నువ్వు చిన్నవా పెద్దవా లేకపోతే ముసలివాడవా, అది ఇట్ ఈస్ ఇమ్మీడియట్ ఫర్ ద యూట్యూబ్. యు ఆర్ డూయింగ్ కాన్సెప్ట్ ఫర్ ద సొసైటీ. అదేం కాన్సెప్ట్? మంచిదై ఉండాలి, ఆహ్లాదకరమై ఉండాలి, నీ మనసు మంచిగా ఉండాలి. అది చూసిన తర్వాత నువ్వు 4 పనులు చేసుకునేటట్టు ఉండాలి. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నేను ఇటు అడిగితే వీడే చెప్పాలి, ఇటు అడిగితే వీడే చెప్పాలి, వాళ్ళే కూడా మీరు చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే. బిహేవియర్ యాటిట్యూడ్లో వైట్ చేంజెస్ అర్థం కావాలి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో, చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, చాలా టీచింగ్ ఫ్యామిలీలో ఉన్నారు. వాళ్ళ బాబు వాళ్ళు వంటలు వెళ్తుంటే అదే చూసుకోరా అని చిన్నగా ఫోన్ ఇచ్చాడు. నేను పర్సనల్గా ఆ బాబుతో ఆడుకున్నాను కూడా చిన్నప్పుడు. కానీ సడన్ ఏజ్, అంత ఏజ్ కొంత గ్రో అయిన తర్వాత ఆ పిల్లవాడు ఆ ఫోన్కి అలవాటు పడి టుడే ఈజ్ అనేబుల్ టు టాక్ అ వైల్. ఒక మాట కూడా ఆలోచన అంటే బుర్రనే కదా, అవునా కదా? మన బుర్ర, మన శరీరము, మన మనస్సు మెయిన్గా ఆ యొక్క ఫోన్ పైన, టీవీ పైన ప్రభావితం అయిపోతుంది. నువ్వు అన్నానకున్నా, ఒక మంచి డ్రెస్ చూసినా, మంచి చెట్టు, మంచి పూల మొక్కలు చూసినా వెళుతాం మనం. అయ్యో ఇది ఏంటి అని చూడడానికి. అదేమన్నా మనకి ఇస్తుందా? ఖాళీ చూడడానికే కదా. కానీ మన మనసు ఆకర్షితురాలు. అంటే మనం ఒక చిన్న వస్తువుకే మనం ఆకర్షితులు. ఒక పెన్ను చూస్తాం షాప్లో, చూస్తారా లేదా? నాన్న పెన్ను కావాలని అంటే అది ఒక 100 రూపాయలు ఉంటుంది. మీ నాన్న దగ్గర 20 రూపాయలు ఉంటుంది. ఏం తీసుకుంటాను? 100 రూపాయల పెన్ను ఉంది, మీ నాన్న దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఏం తీసుకుంటారు మీరు? చిన్న పెన్. ఎంతది? 10 రూపీస్ ఆర్ 20 రూపీస్. బట్ యూ విల్ నాట్ గో ఫర్ 100 రూపీస్ కదా. అంటే మనం ఒక చిన్న పెన్ను మన కళ్ళకు కనపడితే ఆకర్షించి నానా అది కావాలి అన్న తర్వాత, నా దగ్గర లేవు అన్న తర్వాత, ఈ 10 రూపాయలు అన్న పెన్ను సరిపోతుందని తీసుకొని వాపస్ వచ్చే మనసు ఉన్నది మనకి. అంటే నువ్వు ఒక షాప్కి వెళ్తే ఒక వస్తువు మీద నీ ఆకర్షితురాలు. కానీ నీ ఇంట్లో 24 గంటలు ఫోన్ నీ దగ్గర ఉంటుంది, మీ మమ్మీ దగ్గర ఉంటుంది. ఆ ఫోన్ కోసము అది చూస్తాన కొద్దీ దాంట్లో చూసే ఆ అంశాల పైన నేను చాలా ఆకర్షితులైంది. యువర్ ఇంట్రెస్ట్ చాలా